అండ్ 17th January 2020 తీయండి మీరు కావాలి. ఓకే రైట్ అండి. మనం టీడీపీ అధికార ప్రతినిధి రఫీ గారితో మాట్లాడదాం. రఫీ గారు నమస్తే అండి. నమస్తే మేడం. మరి ఇప్పుడు మనకి చింత రాజశేఖర్ గారి విశ్లేషణ విన్నారు కదా. సరే, మీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇవాళ మరి 2 సార్లు సమావేశం అయ్యారు. అయితే ఇప్పటికే సీట్లపైన స్పష్టత వచ్చేసింది, మరొకసారి క్లారిఫై చేసుకున్నారు అంటున్నారు. అయితే ఇంకొక విషయం ఉందండి. మరి ఆ మధ్య లోకేష్ అంటే అడిగినప్పుడు జర్నలిస్టులు అందరూ అడిగినప్పుడు ఎవరు సీఎం అంటే ఇంకెవరు చంద్రబాబు నాయుడు గారు ఆయన అన్నప్పుడు తర్వాత దానికి పవన్ కళ్యాణ్ కూడా కౌంటర్ వేశారు. మరి ఇంతకీ దానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ వచ్చింది అనుకోవచ్చండి ఎవరు ఏంటని? మేడం, ఇప్పుడు ఎలక్షన్ ప్రక్రియలో సరే ఒక చిన్న మాట చెప్పండి. ప్యానెల్ ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా శుభ సాయంత్రం. అలాగే ఐఎన్ఎస్ వీక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం, మీకు కూడా. అంటే ఇప్పుడు ఎన్నికల ప్రక్రియ ఎలా ఉంటుందంటే ముందు షెడ్యూల్ ప్రకటిస్తారు. షెడ్యూల్ ప్రకటించిన తర్వాత నోటిఫికేషన్ ఇస్తారు. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. నామినేషన్ ప్రక్రియ అయిన తర్వాత విత్డ్రాల ప్రక్రియ ఉంటుంది. అంతవరకు కూడా సీట్లు నిర్ణయించేటువంటి పరిస్థితి మనం తెలంగాణలో చూసాం. తెలంగాణలో వాళ్ళే గెలిచారు. అంటే 8 సీట్లు తెలంగాణలో 8 సీట్ల గురించా జనసేన పోటీ చేసిన 8 సీట్ల గురించి? అలాగే ఏమండి మీకు జనసేన మీద విరుచుకుపట్టం తప్ప ఇంకేమి అమితమైన ప్రేమ అండి. మాజీ జన సైనికుడండి నేను కూడా. అందుకనే అర్థమవుతుంది. అందుకనే ఎంతసేపు మీరు ఒకే చూడకండి. చెప్పండి. రాజశేఖర్ గారు మీరు మాట్లాడుతున్నంతసేపు నేను విన్నా. మాట్లాడలేదు. అయితే ఇప్పటికిప్పుడు జనసేన కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఎన్ని సీట్లు ఎవరు ఎక్కడ పోటీ చేస్తారో, బీజేపీతో పొత్తు ఉంటుందా లేదా ఇవన్నీ చెప్పవలసినటువంటి అవసరం మాకు లేదు. తగిన సమయంలో చెప్తాం, తగిన సమయంలో చెప్పే చేస్తాం. ఒకరోజు నిన్న 2 సార్లు చెప్పే చేస్తా అంటే మధ్యలో ఇంటరప్ట్ చేస్తున్నాను కాదండి. ఎక్కడైనా సరే అసంతృప్తులు అసమ్మతులు లేకుండా ఏ పార్టీ ఉండదండి. ఎందుకంటే ఒక పార్టీ అన్నాక చాలా మంది ఆశిస్తారు. మరి ఇప్పుడు మనం ప్రకటించిన తర్వాత అసంతృప్తులు అసమ్మతులు వస్తాయి. మరి దాన్ని వాటన్నిటిని సర్ది చెప్పుకునే ప్రయత్నం, అంటే ఆ ధూళి రేగకుండా ఆ ధూళిని అణచిపెట్టే ప్రయత్నంకి సమయం ఉండాలి కదండి. మరి సమయం ఎప్పుడు సరిపోతుందండి? ఎన్నికలకు సమయం దగ్గరగా వచ్చేస్తుంటే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా ఎలక్షన్లు కండక్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు కూడా పోయిన ఎన్నికల్లో ఆయన కూడా 134 సీట్లు అటు బీఎస్పీతో, సిపిఐతో, సిపిఎంతో పొత్తు పెట్టుకుని చేశారు. ఏదో అనుభవాలు ఉన్నాయి వాళ్ళకి. చంద్రబాబు నాయుడు గారికి కూడా బాగా అనుభవం ఉంది. సీట్లు ప్రకటన వచ్చినప్పుడు అసంతృప్తులు వస్తారు, వాళ్ళు ఎలా బుజ్జగించాలా అనేది కూడా చేస్తారు. కానీ రఫీ గారు ఏదేమైనా కాలం మారింది, దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా? ఒకప్పుడు సిద్ధాంతాలు లేకపోతే కాలం అంటే ఎంత అనుభవం ఉన్నా కాలం మారిపోతుందండి. నిన్నటి అనుభవం ఈ రోజు పనికొచ్చేది కానీ ఉందనుకోవచ్చు. మారే కాలానికి అనుగుణంగా పార్టీలు కూడా పనిచేస్తా ఉన్నాయి. గమనించండి ఇప్పుడు. కాబట్టి ఏమి గందరగోళం ఉండదు, ఎటువంటి మీమాంసలు ఉండవు. జనసేన తెలుగుదేశం నాయకుల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. దాదాపు 2 నెలల నుంచి 2 పార్టీల కార్యకర్తలు నాయకులు కలిసి సభలు సమావేశాలు పెడతా ఉన్నారు, మేనిఫెస్టో రచిస్తా ఉన్నారు. అధినాయకులు ఇద్దరు 2 సార్లు మాట్లాడుకున్నారు. నిన్న ఇంకోసారి మాట్లాడతారు. ఓపెన్ గా బహిరంగ సభలో అనౌన్స్ చేస్తారు. ఏం ప్రాబ్లం లేదు. అది బాగా క్లారిటీ ఉంది మాకు. మేము టైం తీసుకోవాలని తీసుకుంటున్నాం. ఇదో మీడియా తొందరపడుతుందని చెప్పి మేము హడావుడిగా ప్రకటన చేయవలసిన అవసరం మా 2 పార్టీలకి లేదు. మేము చక్కగా షెడ్యూల్ వచ్చే లోపల ఎవరు ఎక్కడ పోటీ చేస్తారని క్లారిటీ ఇచ్చేస్తాం. ఇక ఆ తర్వాత మీడియాలో చర్చలు బాగా జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి 44 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది. 45 అయిపోయింది. 45 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది. 78లో ఎమ్మెల్యే ఆయన. దాదాపు 4-5 ఎలక్షన్స్ ఆయన స్వయంగా కండక్ట్ చేశాడు. కాబట్టి పొత్తులు కొత్త ఏం కాదు తెలుగుదేశానికి, మాట్లాడుకోవడం కొత్త ఏం కాదు, అలిగిన వాళ్ళని బుజ్జగించడం
తెలుగుదేశానికి చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, బీజేపీతో పొత్తు ఉంటుందా ఉండదా అనే స్పష్టత కూడా ఇస్తాం. అదేం ప్రాబ్లం లేదు. దాని మీద ఏమి వైసీపీ నాయకులు కంగారు పడినంతగా మీడియా కంగారు పడకూడదు అంటున్నాను నేను. వైసీపీ నాయకులు ఏంటంటే మేమిద్దరం జనసేన తెలుగుదేశం విడిపోవాలా, ఎవరికాళ్ళు సపరేట్ గా పోటీ చేయాలా, హర్రాంగ్ జోగయ్య గారు చెప్పింది జరగాల అని వాళ్ళు కోరుకుంటారు. కానీ మా ఇద్దరు అధినాయకులకి ఒక ఎజెండా ఉంది. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక అరాచక పాలనని ఎలా అంతం చేయాలా, ఎలా ఓడించాలనే దాని మీద మంచి క్లారిటీ ఉంది. మనం చూస్తున్నాం కదా, నిన్న మొన్న సోషల్ మీడియాలో షర్మిల గారు రాజశేఖర రెడ్డికి పుట్టలేదనేటువంటి దాన్ని కూడా వైరల్ చేస్తుంటే కూడా ముఖ్యమంత్రి ఏం మాట్లాడలేదు. వచ్చిందండి, కంట్రోల్ చేయాలా. అలా రాండి, చంద్రబాబు నాయుడు గారు మీద మాట్లాడటం కాదు సార్. మీరు మాట్లాడితే రెడ్డి గారు నేను రాను, నన్ను మాట్లాడేవాడిని. ఇవాళ పబ్లిక్ డొమైన్ లో ఉన్నటువంటి విషయం జగన్మోహన్ రెడ్డి గారిని కానీ చెప్పనివ్వండి సార్, నన్ను చెప్పనివ్వండి. భారతిరెడ్డి గారిని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైనా ఏదైనా ఒక ఆకతాయి పోస్ట్ పెడితే సిబిసిఐడి వాళ్ళు ఇమ్మీడియట్ గా తీసుకెళ్ళి ఇంటరాగేషన్ చేసి ఊర్ల కోర్లు తిప్పుతారు. మరి విజయమ్మ గారికి ఆమె శీలం మీద ఆమె మీద ఎవడో కాకదా మా పార్టీ వాడే పెట్టాడు అనుకోండి, ఏం చేస్తుంది సిబిసిఐడి? ఎందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకోదు? ఇంత వయసుండి రఫీ గారు మీరు అడగాల్సిన ప్రశ్న పెట్టినోండి ఎందుకు చెత్త పనులని చెప్పాలి మీరు వాళ్ళకి. మేము చెప్తున్నాం, మేమేం పెట్టలా, మీ పార్టీ వాళ్ళే. మీ వైసీపీ ఏదో జగన్మోహన్ రెడ్డి గారి మీద శ్రీనివాస్ రెడ్డి గారు ఒక విషయం రఫీ గారు ఒక నిమిషం ఆగండి. శ్రీనివాస్ రెడ్డి గారు, మనం ఈ చర్చ ఇలా మన డిబేట్ లోనే మీ వైఎస్ఆర్సీపీకి చెందిన అంటే వాళ్ళ నేతలు అనాలా, అధికార ప్రతినిధులు అనాలా, వైఎస్ఆర్ చెందిన వాళ్ళు వచ్చి షర్మిలమ్మ రాజశేఖర్ గారికి పుట్టిన బిడ్డేనా, ఆమె ఎలా మాట్లాడుతుంది అంటూ మీ పార్టీకి చెందిన వాళ్ళు మన డిబేట్ లో మాట్లాడడం కూడా జరిగింది. ఆయన పుట్టిన బిడ్డేనా ఎలా ఆమె కాంగ్రెస్ చేరింది, ఆయన పుట్టిన బిడ్డైనా పదే అండి ప్రస్తావించారండి. ఆ మాటని వినడానికి మాకు కూడా చాలా ఆక్వర్డ్గానే అనిపిస్తుంది. మీరు ఆ చెత్త మాటలు చెప్పకూడదు అంటారేంటి? ఓపెన్ గా చెప్తున్నారు, చాలా వీడియోస్ పెట్టారు. వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు మీరు అని చెప్పి అడుగుతున్నాం. చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే మాత్రం ఖచ్చితంగా ఉందండి. అది కదా అడుగుతుంది నేను, సమర్థించట్లా. కాబట్టి మేడం అర్చన గారు, రాబోయే ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం కూటమి గెలవబోతుంది. ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం. మేము ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత వీటన్నిటి మీద కూడా చర్యలు తీసుకుంటాం. ఇదే కాదు, చాలా పెద్ద చర్యలు మా దగ్గర. కాబట్టి మా పొత్తుని చెడగొట్టాలని చాలా ప్రయత్నాలు చేశారు. వాళ్ళు ఎన్ని కామెంట్లు పవన్ కళ్యాణ్ గారి మీద చేస్తా ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారిని కించపరుస్తా ఉన్నారు, అనేక రకాలుగా. ఆ మాటలన్నీ నేను చెప్పను. అయినప్పటికీ కూడా మా ఇద్దరు అధినాయకులు సంయమనం పాటిస్తూ మన లక్ష్యం చాలా పెద్దది, ఆ లక్ష్యం వైపుకి మనం వెళ్దాం, ఇవన్నీ పట్టించుకోవద్దు అనే దాని మీద చాలా చక్కగా ఎవరికి తోచిన వాళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు. సీట్ల విషయం, నెంబరు, అభ్యర్థులు కూడా ఇద్దరు నాయకులు చాలా స్పష్టంగా తెలియజేస్తారు. ఆ రోజుతో ఈ పొత్తు గురించి మాట్లాడే వాళ్ళ నోళ్ళకి పెద్ద తాళం వేసినట్టు అవుతుంది. మీడియా కూడా ఆ రోజు చర్చలు పెడితే మేము వస్తాము. ఇప్పుడే ఏమి కంగారు లేదు. ఇంకా 15-20 తారీఖు దాకా షెడ్యూల్ రావడానికి ఇంకా 20 తారీఖు దాకా టైం ఉందండి. షెడ్యూల్ తర్వాత మళ్ళీ 10-15 రోజుల తర్వాత నోటిఫికేషన్. కాబట్టి కంగారు లేదు అర్చన గారు. ఓకే అండి రఫీ గారు, మీరు అర్థమైందండి, మీరు చెప్పింది రైట్ అండి. మళ్ళీ మీ దగ్గరికి వస్తాం. మరి మనతో పాటు ఉన్నారు వైసీపీ అధికార ప్రతినిధి మద్దిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు. శ్రీనివాస్ రెడ్డి గారు నమస్తే అండి.